పట్టుకోకూడదు కాదు, మీకు ఒక ప్రాంక్ ఇస్తాను. ఎలా అంటే అక్కడ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు నన్ను ఏడిపిస్తున్నారు అని నాకు చెప్పండి. నేను వాళ్ళతోనే ఒక ప్రాంక్ చేస్తాను. వాళ్ళు అనలేదు అన్నారనుకో, అన్నారని దబాయించండి. సరేనా? మీకు తర్వాత చాక్లెట్స్ ఇస్తాను. ఓకేనా? అరే, ఈ పిల్లల్ని ఏడిపించారంట. మీరే ఏడిపించారంట. నవ్వుతున్నావేంట్రా నువ్వు? ఏడిపించారా లేదా? ఏమన్నారమ్మా? మీరు అందంగా ఉన్నారా అన్న. ఎక్కడ అందంగా ఉంది ఇప్పుడు? ఎక్కడ అందంగా ఉంది ఇప్పుడు? మీరు అన్నారా లేదా? ఇప్పుడు వీళ్ళు అందంగా ఉన్నారు, మేము అన్నాం. ఏమన్నారమ్మా చెప్పండి. మీరు అందంగా ఉన్నారు అన్నారక్క, కామెంట్ చేశారక్క. మమ్మల్ని అద్దలో చూసుకుంటే వెళ్ళా అందంగా ఉన్నారు లేదు, అద్దలో చూసుకుంటే వెళ్ళా అందంగా ఉన్నారు లేదు. మీరు చూసుకోండి వెళ్ళి, మేము చూసుకుని వచ్చాం. అందుకేమో అంత అందంగా ఉన్నారు అన్నా. ఏమన్నారు? మీరు అందంగా ఉన్నారు అన్నాడు కదా, మరి అనలేదు అంటున్నారా మీరు? ఎప్పుడన్నా ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్లు చూపించండి. ఎప్పుడు అన్నారమ్మా చెప్పండి. ఇందాక మేము అక్కడ ఆడుకుంటూ ఉంటా అన్నాం. మీ వయసు ఎంతరా? ఇలా నుంచి ఇలా రండి. మీ వయసు ఎంత? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీకి వెళ్తాం. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీకి వెళ్తాం. అన్నారా లేదా? అన్నారా? సరే మీరు వెళ్ళిపోండి. ఎందుకన్నారు చెప్పండి. పనిలేక. అంటే మీకు పని ఇస్తానైనా చేస్తారా? మాకు ఇష్టమని చేస్తాం. ఏంటి ఆ పిల్లల్ని ఎందుకు ఏడిపించారో చెప్పలేదంగా. ఇప్పుడు మీరు వెళ్ళిన వాళ్ళని పోయిన వాళ్ళని అలా ఏడిపిస్తున్నారని చెప్తా. అంటే పిల్లలు బయట ఆడుకుంటే మీరు ఏడిపిస్తారా? ఏడిపిస్తాం. అరే తమ్ముడు, అరే ఒకసారి ఆ పిల్లలు అక్కడ ఆడుకున్నారంట, చిన్న పిల్లలు ఏడిపిస్తామో నీకు ఏంటని అడుగుతున్నారు. వాళ్ళ వయసు ఎంత? ఆడపిల్లలు ఇప్పుడే కదా మీ ఎదుర్కొంటా అన్నారా లేదా? అవును, నీ చేస్తాను ఏడిపిస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే తప్పదు అంతే. తప్పు మా తెలుసు. మీ వయసులో మేము అలాగే చేసాం, ఎందుకు పిల్లలు నేర్పించడం? మీ వయసులో మేము అలాగే చేసాం, ఎందుకు పిల్లలు నేర్పించడం? అప్పటికి నీ వయసు 19 సంవత్సరాలు నిండిపోయింది. 19 సంవత్సరాలు నేను ఊరి మీద పడ్డాను, బీట్లు కొట్టడానికి. ఎలా కొట్టేవాడివి? ఇలాంటి పిల్ల కనిపించాలి గాని మనం ఇడియట్. మీ హైట్ తగ్గ నేర్పించుకుంటా. చిన్న పిల్లలు రాళ్ళు అది కదా, చిన్న పిల్లలు ఎందుకురా? మీకు తప్పు అనిపించట్లేదా? చిన్న పిల్లలు నేర్పించావా? మేము మొత్తం క్రికెట్ ఆడికి మా పని చూసుకుంటున్నాం. మరి కొద్దిగా పెద్ద అయినాక ఏడిపించుకోవచ్చు అంటున్నారా? నేర్పించుకో, అప్పుడు నీ వయసులో నేర్పించుకో. వాళ్ళ కాదు నేను అంటుంది. వాళ్ళు ఎంత ఉన్నది ఇప్పుడు చూడలేదు కాబట్టి అన్న చిన్నపిల్లలు అంటున్నారు కదా. ఎంత ఉన్నారు అంటే తప్పు కదా. అంటే నీ ఎంత ఉంటే నువ్వు ఏడిపించేస్తావా? ఎందుకు చేసుకుంటారు ఏంటి? ఏంటి బ్యాట్ అయితే సరే తమ్ముడు, మీరు వెళ్ళిపోండి. వీళ్ళకి ఎలా చెప్పాలి అలా చెప్తాను. చెప్పరా? మాకు ఇష్టమైన చేస్తున్నాం కదా, మాకు ఇష్టం వచ్చింది. ఆడలు నేర్పించాలనిపిస్తుంది మేము చేస్తున్నాం. ఆడలు నేర్పించాలనిపిస్తుంది మేము చేస్తున్నాం. ఆహా, మీ వయసు ఎంతరా? మీ మాటలంటే నాకు అర్థం కావట్లేదు. వయసు 24. మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం. ఇలా జుట్టు పట్టుకుంటా చైతి అక్క. ఒరే ఏట్రా నువ్వు సైడ్కి వెళ్ళిపోయావు?
ఊరుకొని చెయ్యాలి. ఏంటేంటి ఇట్రా ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వాళ్ళ మమ్మీ? గొడవకి వస్తున్నారు కదా. అవును, ఆవిడతో చెప్పనా? గొడవకా? ఏం గొడవ ఆడుతున్నాం మీతో? సరే తీసుకురా చూద్దాం. సరే చెప్పరా, చెప్పండి, మీరు చెప్పండి ఎందుకు ఇచ్చేస్తున్నారు? మరి మీరెందుకు? మీరు చేసామా? మీరు చూసారా? నువ్వు నాటకాలు ఆడ, మాకు ఇప్పుడు కర్ర ఎందుకు తెచ్చావు? పక్కనెట్టు. మీ అమ్మగారు వస్తారా? వస్తున్నారు. ఏం చేస్తారా? రాని ఏం చేస్తారు? వచ్చినాక ఏం చేస్తారు? మిమ్మల్ని ఎలా పెంచినందుకు చెప్తాను. ఎలాగే పెరుగుతాయి ఇప్పుడు. ఏం చేస్తారు? ఎలాగే పెరుగుతాం. ఎలాగే పెరుగుతాయి ఇప్పుడు. ఏం చేస్తారు? ఎలాగే పెరుగుతాం. చెప్పండి మీరు ఏం చేశారు? మీరు చెప్పచ్చు కదా. వీళ్ళు చిన్నపిల్లల్ని ఏడిపిస్తున్నారంటండి. ఏడిపిస్తున్నారంటే ఎందుకు ఏడిపిస్తున్నావు అంటే నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఏడిపిస్తాను, మీరు ఎవరని అడుగుతున్నారు. అడగండి మీ పిల్లల్ని. అలాగే మీ ముగ్గురిని తీసుకెళ్లి మీ అమ్మగారు ఎదుర్కొంటేనే స్టేషన్ లో పడిసేస్తాను. అర్థమైందా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు. నువ్వు మాట్లాడింది ప్రతి మాట రికార్డింగ్ అవుతుంది. అర్థమైందా? మీ అమ్మగారి దగ్గర అబద్ధాలు చెప్తున్నారు కదా. మీరేమో దేవుళ్ళు ఏంటి? నేను దేవుళ్ళని కాదు. నువ్వు పోలీసులు. మీరే పోలీసులు వస్తారు. పిల్లల్ని ఏడిపించారా లేదా అడగండి. మీరు ఎందుకైనా మీరు మాట్లాడలేదు. అలాగ అనకూడదు కదా పిల్లల్ని. మీ పని మీద మీరు ఉండాలి. ఆడుకున్న వాళ్ళు ఆడుకున్నట్టు ఉండాలి. వాళ్ళు ఎందుకని క్రికెట్ ఆడుకుంటుంటే వచ్చి మా పిల్లల్ని ఎందుకు ఏడిపిస్తున్నారు? మీ వయసు ఎంత? మీరెంత? మరి అవును కదా. ఎవరన్నా అదే చెప్తారు, నేనే కాదు. ఎవరన్నా అదే చెప్తారు. మీ వయసు ఎంత, మీరెంత అని అన్నట్టుగానే మమ్మీ గారిని ఎందుకు పిలిచారు? నువ్వేం చేసామని పిలిచారు? అసలు వేసుకుంటారు. అందుకే ఆడుకుంటుంటే వెళ్ళి మీ ఇంటికి రండి. మిమ్మల్ని ఎలాగ కొంటాను కానీ ఆగండ్రా. మీ మీద ప్రాంక్ చేయమని మీ సిస్టర్ ఇచ్చింది. మీ సిస్టర్ ఏమరి పిల్లల్ని ఏడిపిస్తున్నారు నిజంగా? అదిగో ప్రతి ఒక్కరు స్కూల్లో కూడా అలాగే ఏడిపిస్తున్నారా? అప్పుడు ఇక్కడ పెట్టి చెప్పాలా? చూడండి, ఆడపిల్లలు ఏడిపిస్తున్నారు అంటారు. ఏంటిగా చూడండి, వాళ్ళ అమ్మగారు ఊరు వెళ్ళారంట, ఇంక ఈడే ఏడిపిస్తున్నాడంట. ఏంటండి మరి అడిగితే ఏమీ లేదమ్మా మేము ఏడిపించట్లేదు అని చెప్తున్నారు. అక్క అలాగ అంటుందని అంటేనే సర్లే. పిల్లలు కూడా లేరు. ఆ పిల్లలు గట్టిగా వేసేది దరువు. చూడండి ఏంటండి ఈ వయసు కలికలు అయిపోతుంది అంతా. ఎల్లుళ్ళు ఎట్టాలు ఆడతారు, పెద్దలు కూడా ఎట్టాలు ఆడతారండి. నేను ఆడుతుంటాను కదండి. ఏం వయసులో మీది? ముసలి వాళ్ళ ఎటగారాలు పడుచులు ఉన్న వాళ్ళని ఎటగారాలు ఆడాలి కానీ అసలు వయసు ఎంత ఇంకేంటి మరినండి. వీళ్ళవా పదకొండు సంవత్సరాలండి అడిగి. 11 అంటే పెద్ద అబ్బాయి అనుకుంటున్నారు. సరే అమ్మా ఎలాగున్నాడు వీడు మరిని నా ఇష్టం అంటున్నాడు. ఇష్టమా? అదిగో అమ్మకి తీసుకురా కాళ్ళు. అర్థమైందా? పెళ్లి చేసుకొని అమ్మాయిని తీసుకురా అంటున్నాడు. పూజిస్తారండి. ఎలా అనిపించింది ప్రాంక్? చాలా భయం అనిపించింది. పరువు పోయింది అనిపించిందా?